గత 2 వారాల నుంచి కెనడాలో విపరీతమైన స్నో స్టామ్ అండి. ఆ స్నో స్టామ్ వల్ల స్నో అయితే చాలా ఎక్కువ పడేసింది. ఎంత ఎక్కువ పడిందంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 2 feet నుంచి 3 feet 4 feet కూడా పడింది అన్నమాట స్నో. అంటే పక్కన స్నో క్లీన్ చేస్తూ పక్కన మీరు చూస్తుంటే వీడియోలో ఇలాగా పక్కన ఇంటి పక్కన గుంపలుగా అంటే గుత్తలుగా అంటే మౌంటైన్స్ లాగా ఉంది. ఇదేదో మనల్ని అంటార్టికా ప్లేస్లో నుంచి మనము బయటకు వస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంతవరకు కెనడాలో ఇంత స్నో ఎప్పుడు చూడలేదన్నమాట. రోడ్డు పక్కల కానీ ఇంటి పైన కానీ బయటికి వెళ్ళలేక ఫ్రెండ్ సాయంతో ఫ్రెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకొని గ్రాసెస్ తీసుకొని ఇంటికి వెళ్తున్నమాట. సో ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ వీడియో తీశాను. కార్లన్నీ ఆల్మోస్ట్ స్నోలో ఇంకా కప్పబడ్డాయన్నమాట. ఇంకా వాళ్ళైతే ఒక 1-2 వారాల వరకు కార్ తీయాలనుకుంటే వాళ్ళ స్నో అంతా కనీసం అంటే ఒక 3 to 4 hours టైం పడుతుంది. చాలామంది ఇలాంటి స్నో ప్లేస్లో ఉండే వాళ్ళకి మనము అపార్ట్మెంట్లో ఉంటే చాలా బాబు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్నో క్లీనింగ్ అన్ని తప్పిపోతాయి అన్నమాట. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటే మనకు స్నో క్లీనింగ్ అనేది మెయింటెనెన్స్ ద్వారా మనకు వాళ్ళు క్లీన్ చేస్తారు. కానీ కెనడాలో ఇండివిజువల్ హోమ్లు కానీ సెమీ డిటాచ్ హోమ్ కానీ టౌన్ హౌస్ ఉంటే మనమే క్లీన్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి, కార్లు కూడా పోవడానికి వీలు లేదు. ఒక కార్ వస్తే ఇంకో కార్ సైడ్కి నిలబడాలన్నమాట. అలాగుంది. అంత స్నో అయితే ఈసారి అయితే బాగా పడింది. చూస్తుంటేనే ఏంటబ్బా మనము ఎక్కడున్నా మనము ఇదేదో కొత్త వింతలోకం లాగా ఉంది మాకు. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు ఇంత స్నో అట. ఎక్కడ చూసినా స్నో అంతా గుట్టలుగా పక్కన వేశారు. అంటే వాళ్ళు రాత్రి పగళ్ళు క్లీన్ చేస్తే కానీ ఆ స్నో అంతా వాళ్ళ డ్రైవేలో క్లీన్ చేసి పక్కన పెడతారన్నమాట. సో చూడండి, అసలు ఇక్కడ చూడండి, మా ఇంటికి పోయి డైలీ మా అబ్బాయిని ఇదే దారిలో నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఎంత స్లోగా పోవాలంటే అంత స్లోగా పోవాలా. 2 కార్లు ఒకవైపు నుంచి ఒకవైపు వస్తే అస్సలు మేము పోలేము. చాలామంది పక్కన సైడ్ డ్రైవే ఉంటుంది చూడండి. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు పక్కన డ్రైవేస్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళ డ్రైవే కాకుండా మామూలుగా కామన్ పాత్ ఉంటుంది అన్నమాట. మనుషులు నడుస్తారు, ఆ పాత్ కూడా వాళ్ళే క్లీన్ చేసుకోవాలా. ఎవరింటి ముందర ఆ పాత్ ఉంటే ఆ పాత్ క్లీన్ చేసుకోవాలా. సో ఇండివిజువల్ హోమ్ ఉన్నప్పుడు ఆ కష్టాలు కూడా అలాగే ఉంటాయి. సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే బాగా మెయింటైన్ చేసుకోవాలా. మనము ఇలాంటి పెద్ద స్నో పడితే ఆల్మోస్ట్ లైక్ ఒక 1 hour నుంచి 2 hours 3 hours 4 hours అలాగా ఉండి స్నో క్లీన్ చేసుకోవాలా. చాలా కార్లు కూడా స్టక్ అవుతున్నాయి ముందర, అన్నీ చాలా స్లోగా వెళ్తున్నాయి. కార్కి స్నో టైర్స్ ఉండాలా, చాలా ప్లాన్గా ఉండాలా. ఎంత ప్లాన్గా ఉన్నా ఒకసారి ఇంత పెద్ద మంచు పడితే మనం ఏమి చేయలేము. మా ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేసి వెళ్తున్నాడు చూడండి. అతని కార్ అలాగా లైట్గా స్టక్ అయింది. నేను వెళ్దాం అనుకున్నా కానీ బట్ ఎనీహౌ అతను ఫిగర్ అవుట్ అయ్యాడు. సో కొంచెం రైడ్ చేస్తేనే మళ్ళీ ముందుకు వెళ్ళాడు. చూడండి, కార్ అతనిది ఇప్పుడు కాసేపట్లో అది అలాగా స్కిడ్ అవుతుంది. చూడండి, అలాగా అంత స్నో ఉంది అన్నమాట. సో కారు పోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో అలాగ మా ఫ్రెండ్ నేను డ్రాప్ చేసి వెళ్ళంగా నేను ఇక్కడ నుంచి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మా ఇంటికి లోపలికి రావాలంటే ఆ స్నోకి కార్ అనేది స్టక్ అయిపోతుంది అన్నమాట. సో చూడండి, ఇలాగా మొత్తం మన దారిన వెంట మొత్తం స్నోనే. ఇంకా సైడ్ వాక్ తీసుకొని సైడ్ వాక్లో వెళ్ళాలన్నమాట. కానీ సైడ్ వాక్లో చూసారా, మీకోసం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను సైడ్ వాక్లో కన్నా. ఎందుకంటే ఒకసారి చూపిస్తాము ఎలాగుంటుందని చెప్పేసి. ఇంతవరకు స్నో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. ఇంత స్నో పడడము చాలా టఫ్ అనిపించింది. ఒక ఫోన్ పట్టుకుని ఒక వీడియో తీయాలన్నా కూడా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే కంటిన్యూస్గా తీయాలంటే కూడా ఈ చలికి -14 -15 అలా ఉంది టెంపరేచరు. ఫీల్స్ లైక్ -25 లాగా ఉంది అన్నమాట. సో అందుకే చాలాసేపు కెమెరాని చేత్తో పట్టుకోవడం కూడా కష్టమే. గ్లౌజ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అలాగా వెళ్తున్నాను. నిజంగా అండి, మీరు స్నో ప్లేస్లో ఉండాలంటే బాగా మెంటల్గా ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ అయితేనే మనము సర్వే కాగలము. ఈసారి మాత్రం కోల్డ్ అండ్ స్నో 2 మిక్స్ అయిపోయి మాకు దోలు తిరిగిపోయింది. మీరు ఎవరైనా సరే కొత్తగా కెనడాకి వస్తుంటే నా వీడియోస్ అన్ని చూస్తుంటే మీరు లాస్ట్ 1 year వీడియోస్ చూడండి. ఖచ్చితంగా మీకు అన్ని కంప్లీట్గా మీకు అవేర్నెస్ వీడియోస్ చాలా చేశాను. సో ఎలాగాలో అలా ఇంటికి నిదానంగా చేరుకొని సో ఇంటికి వెళ్ళి స్నో షూస్ క్లీన్ చేసుకోవాలా. తర్వాత ఇక్కడ డ్రైవేలో కూడా చాలా మటుకు బ్లాక్ ఐస్ ఫామ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఒక గ్లాస్ లా ఉంటుంది, అందులో నిదానంగా చూసుకుని నడవాలా. లేకుంటే కింద పడితే కష్టం. ఇంకోటి కింద పడి మనకేం దెబ్బలు తగిలితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మనకు సర్జరీలు కావాలంటే మనకు అపాయింట్మెంట్స్ దొరకవు ఇక్కడ తొందరగా. సో అన్నీ ప్లాన్డ్గా కేర్ఫుల్గా ఉంటేనే కెనడాలో సర్వే కాగలము. సో అట్లాగా నేను సక్సెస్ఫుల్గా ఈరోజు విండ్ కూడా అలాగే ఉంది అన్నమాట. చాలా విండ్ ఉంది. ఆ విండ్ టైంలో అలాగే గ్రాసరీస్కి తప్పక బయటికి నా కార్ తీయలేక నా ఫ్రెండ్ వచ్చి నా పిక్ చేసుకొని
వెళ్ళాడు. సో నన్ను డ్రాప్ చేశాడు తిరిగి. సో నేను సక్సెస్ఫుల్ అయితే ఇంటికైతే వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే మా అబ్బాయిలు ఇద్దరు వెయిట్ చేస్తారు నా కోసం. గ్రాసరీస్ తీసుకొని వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయారు. దట్స్ ఇట్. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటాను. కెనడాలో రచ్చ స్నో.